ఖౌఫ్ అంటే భయం అనే అర్థం తెలుగులో. నిన్న పొద్దున్న కూర్చుంటే ఇందులో 50 నిమిషాలతో ఉన్న 8 ఎపిసోడ్స్ అంటే ఆల్మోస్ట్ 7 అవర్స్ పట్టింది. నిన్న నైట్‌కి ఫినిష్ అయింది చాలా కష్టంగా. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో అస్సలు చూడలేం. బోలెడన్ని ఫాల్ వర్డ్స్, టూ మచ్ రొమాన్స్. సో, ఫ్యామిలీతో చూడలేం. అలాగే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా లేటెస్ట్‌గా వచ్చే వెబ్ సీరీస్‌కి రివ్యూ ఇవ్వడానికి ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. ఇక ఈ సీరీస్ చూసాక నాకైతే ఒక్క సెవెంత్ ఎపిసోడ్ ఎంగేజింగ్‌గా ఉంది. ఇంకా ఎయిత్ ఎపిసోడ్‌లోని టెక్నికల్ వాల్యూస్ బాగున్న షార్ట్స్ తప్ప మిగతా సీరీస్ అంతా అల్ట్రా స్లో మోడ్‌లో వెళ్ళిందండి. ఇంట్రడక్షన్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ చూసి సర్లే ఇంట్రడక్షనే కదా అని అనుకుంటే ప్రతి ఎపిసోడ్ ఇంట్రడక్షన్ దగ్గరే అయిపోయినట్టే ఉండేది. బోర్ కొట్టింది కూడా చాలా చోట్ల. ఇంత డ్రాగ్ చేయాల్సిన పనే లేదు. ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో వర్త్ ఇట్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అన్నెసెసరీ సీన్స్ ఏం లేవు అంటే ఫుల్ ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ అనుకున్నా. మరీ 7 అవర్స్ స్పెండ్ చేసి చూసేంత సీరీస్ ఏం కాదండి. చాలా స్లోగా ఉంది. డిస్కనెక్ట్ అయిపోతారు చాలామంది. హారర్ అయితే అస్సలు లేదు నా వరకు. ఒక్క చోట భయపడ్డా అంతే. రీజన్స్ కూడా అన్నీ ఇండైరెక్ట్‌గానే వదిలేశారు. లాస్ట్ వరకు ఆగండి, ఆగండి మేము చెప్తాం అంటూ అన్నీ సాగదీసి ఇంకా మీరే ఊహించుకోండి అన్నట్టు క్లైమాక్స్‌లో ఇంకా కంటిన్యూషన్ అన్నట్టుగా అసలు దెయ్యం మళ్ళీ తిరిగి ఎలా వచ్చిందో లిమిటేషన్స్ అండ్ కండిషన్స్ ఏంటో తెలియజేయకుండా ఎండ్ చేసేశారు. ఒకవైపు అత్యాచారం జరిగిన అమ్మాయి ఎవరు చేశారో కనిపెట్టడం. ఇంకోవైపు వర్కింగ్ వుమెన్స్ హాస్టల్‌లో అమ్మాయిలు హాస్టల్ వదిలేసి వస్తే చనిపోయే సైన్స్ రావడం. ఇంకోవైపు ఒక తాంత్రిక విద్యతో అమ్మాయిల్ని నరబలిద్దాం అనుకునే ఒక మిస్టీరియస్ డాక్టర్. హారర్ సెటప్‌తో ఇలా హారర్ అండ్ థ్రిల్లర్‌గా మారుద్దామని డిఫరెంట్‌గా మిక్స్‌ని ట్రై చేశారు. కానీ స్క్రీన్ ప్లే అయితే బాగా బెడిసి కొట్టే విధంగా ఉంది. దీనికి తోడు మ్యూజిక్కే లేకుండా సగానికి పైగా సీరీసు. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఒక డెడికేటెడ్ సీన్ లిప్ లాక్స్ అండ్ రొమాన్స్‌కి. అక్కర్లేకపోయినా గాని. ఇంకా లాజిక్స్ అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఇంకా ఎక్కడ ఇన్ డెప్త్ చూపిస్తే ఆడియన్స్ లాజిక్స్‌ని క్వెషన్ చేస్తారేమో అని కొన్ని విషయాల్ని డెప్త్‌గా టచ్ చేయకుండానే వదిలేశారు. అసలు ఉద్యోగం కోసం వచ్చే అమ్మాయి అంత దూరం అలాంటి వియర్డ్ హాస్టల్‌కి ఎందుకు వెళ్తుంది? దగ్గరలోనే పీజీ చూసుకుంటుంది కానీ ఎంత ఢిల్లీలో అక్కడ అన్‌సేఫ్ అయినా గానీ, ఎంత తక్కువకొచ్చినా కానీ అసలు హాస్టల్‌లో ఇంకెవరు ఉండరా ఏంటి? వాళ్ళ కోసమే కట్టారా? అసలు ఆ మిస్టీరియస్ డాక్టర్ ఎందుకని నరబలిస్తున్నాడు? ప్రాపర్ రీజన్ ఏంటి? దెయ్యంగా మారిన పర్సన్ ఉన్నాడా? వెళ్ళిపోయాడా? అసలు ఎందుకు తిరిగొచ్చాడు? ఎలా ప్రాసెస్ చేశాడు? మేడ మీద డెడ్ బాడీ గుర్తులు కనిపించవా? అసలు తను అంత ప్రమాదంలో ఉంటే అందులోని ఒక అత్యాచారాన్ని ఫేస్ చేసాక బాయ్ ఫ్రెండ్ ఎలా అలా దూరంగా ఉంచుతాడు? ఇలా ఒకటి కాదు బోలెడన్ని. నరేష్‌ని అయితే స్క్రిప్ట్ చూసి తీయలేదేమో అనిపించింది. అసలు ఇది హారర్ థ్రిల్లరా? లేదా రివెంజ్ డ్రామానా అనిలా మారింది. పెర్ఫార్మన్సెస్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. అదొక్కటే ఇందులో మెచ్చుకోవాల్సిన విషయం. అండ్ మెయిన్‌గా హారర్ సెటప్ అయితే హారర్ ఎంతవరకు వర్క్ అయిందని పక్కన పెడితే ఆ సెటప్ అయితే బాగుంది. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 లేడీస్ హాస్టల్ 42 మినిట్స్ ఉంటుంది. ఉద్యోగం కోసం గ్వాలియర్ నుండి సిడ్నీకి వేరే ప్లేస్‌కొచ్చి అక్కడ వర్కింగ్ వుమెన్స్ హాస్టల్‌లో జాయిన్ అవ్వడంతో స్టార్ట్ అవుతుంది. ఇక మిగతా క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్స్ అండ్ ఆ రూమ్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది అని హింట్ ఇచ్చేదే ఎపిసోడ్. అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. యావరేజ్ 1 అని చెప్పొచ్చు. కానీ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయింది. ఎపిసోడ్ 2 స్టాకర్ 47 మినిట్స్ ఉంటుంది. ఎపిసోడ్ స్టార్టింగే రొమాన్స్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయిలు హాస్టల్ వదిలి బయటికి రాలేరు అని ఒక పాయింట్. ఇంకా లాస్ట్‌లో హీరోయిన్ రివీల్ చేసే ఒక పాయింట్. ఇవి తప్ప మిగతాదంతా సోది. బిలో యావరేజ్ ఎపిసోడ్. బిలో యావరేజ్ కూడా చాలా కష్టం. పెద్ద ప్రోగ్రెస్ ఏం లేదు. ఇంట్రడక్షన్స్‌ని ఇంకొంచెం కంటిన్యూ చేసినట్టు అనిపించింది. ఎపిసోడ్ 3 వెనమ్ 50 మినిట్స్ ఉంటుంది. ఇది కూడా ఇంప్రెసివ్ పార్ట్స్ అంతే. అసలు ఆ వర్కింగ్ వుమెన్స్ హాస్టల్ రూమ్‌లో ఏం జరిగిందో ఇప్పటికి తెలీదు. ఇంకా ముక్కలు ముక్కలుగా చూపిస్తారు. ఇంట్రెస్టింగ్ అయితే పెద్దగా లేదు. డ్రాగడ్ ఫీలింగ్‌నే వస్తుంది. ఈ ఎపిసోడ్‌లో కూడా లిప్ లాక్స్ రొమాన్స్ ఉంది. ఎపిసోడ్ 4 ఫీవర్ 45 మినిట్స్ ఉంటుంది. ఇది కూడా అంతే. ముందు ఎపిసోడ్‌లు ఎలా వెళ్ళాయో అలానే. ఇందులో కూడా లిప్ లాక్స్, అఫైర్ ఎందుకు అలా జరుగుతుందో, ఏం జరుగుతుందో చూపించకుండా అవే రిపీటెడ్ సీన్స్. ఎపిసోడ్ 5 పొసెషన్ 50 మినిట్స్ ఉంటుంది. ఇది కొంచెం బెటర్. అట్‌లీస్ట్ అత్యాచారం చేసింది ఎవరు అని ఒక కంక్లూషన్‌కి వచ్చింది కానీ, దెయ్యం వాడడం అనేది ఇప్పుడు మొదలవుతుంది. ఎపిసోడ్ 6 ట్రాప్ 50 మినిట్స్ ఉంటుంది. ఇదంతా రివెంజ్‌కి సంబంధించినట్టే ఉంటుంది. అలాగ ఒక క్రూషియల్ క్యారెక్టర్‌ని పట్టుకునే సీన్, ఒక డెత్. ఏం జరిగిందని ఇంక చెప్పబోతున్నట్టుగా ఎండ్ అయింది. ఎపిసోడ్ 7 హ్యాపీ న్యూ ఇయర్ 43 మినిట్స్ ఉంటుంది. ఇది ఎక్సలెంట్ ఎపిసోడ్. ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్‌గా ఉంది. ఇలా మిగతా ఎపిసోడ్స్ కూడా తీసుంటుంటే ఇంకా బావుండనిపించింది. ఇదే ఎపిసోడ్‌తో స్టార్ట్ చేసుంటే బావుండేది. కానీ దీన్ని ఇక్కడ దాచి ముందొకసారి ఎపిసోడ్స్ వేసి సాగదీశారు. ఈ ఎపిసోడ్‌లో అసలు ఈ హాస్టల్ అమ్మాయిలు ఏం చేశారో, అసలు వీళ్ళకి ఏం జరిగిందని చూపించారు. ఎపిసోడ్ 8 ది రెవరీ 50 మినిట్స్ ఉంటుంది. ఇందులో టెక్నికల్ వాల్యూస్ నచ్చాయి. పడుకున్న చోటే నీటిలో మునిగిపోయినట్టు, దెయ్యం కంట్రోల్‌లో హీరోయిన్ ఉన్నట్టు కొన్ని షాట్స్ భలే అనిపించాయి. మళ్ళీ ఎండింగ్ అది మరి ఎలా దెయ్యం తిరిగొచ్చింది, ఏం చెప్దాం అనుకున్నారో లేదా సెకండ్ సీజన్‌కి లీడ్‌తోనే సరిపెట్టారో, ఆ డాక్టర్ రోల్‌కి ఇచ్చిన ఎండింగ్ ఏంటో, వాడు ఎందుకు అలా చేస్తున్నాడు ఇవన్నీ వదిలేసి ఫినిష్ చేశారు. సో, ఫైనల్‌గా వెబ్ సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే ముందు చెప్పిందే. లాస్ట్ 3 ఎపిసోడ్స్‌లో అయిపోయేదాన్ని 8 ఎపిసోడ్స్‌తో సరిగ్గా ప్రతి ఎపిసోడ్ 50 నిమిషాలు వచ్చినట్టు కట్ చేశారు. అంటే 50 మినిట్స్ ప్రతి ఎపిసోడ్‌ని అవసరమైతే చేయొచ్చు. ఇంత లాగ్‌తో క్లమ్జీగా ఇంట్రెస్ట్‌ని కోల్పోయేలా అంటే అంత సీన్ లేదు. పోనీ హారర్ లేదు. అలానే థ్రిల్స్ అయినా ప్రాపర్‌గా ఉన్నాయంటే అది లేదు. బట్ డిఫరెంట్‌గా కనెక్ట్ చేసిన 3 స్టోరీస్ మిక్సింగ్ ఒక్కటి బావుంది. కానీ బాగా తీయలేదనేది నా ఉద్దేశ్యం. సో, ఫైనల్‌గా 7 అవర్స్ స్పెండ్ చేసి చూసేంత వర్త్ అయితే కాదు. స్లో పేస్‌లో వెళ్ళినా గానీ పర్లేదు. ఓపిక పట్టి ఎలా ఉన్నా చూస్తామంటే చూడండి. గుడ్ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్ బట్ ఇట్స్ టూ లెంగ్తీ అండ్ స్లో పేస్డ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.